Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మన ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామండి. సో మనకి ఇప్పటికీ దాదాపుగా 90% సిలబస్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఓకే, సో ఆ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో ఈ 10% అనేది కంప్లీట్గా కూడా మనకి కరెంట్ అప్డేట్స్ మీద ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా రాజ్యాంగేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ కానీ, లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన కమిషన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ కానీ, లేదా పార్టీ ఫిరాయింపుల చట్టం దానికి సంబంధించిన అప్డేట్స్ విషయం కానీ ఓన్లీ అవే మనకు మిగిలి ఉన్నాయండి. అది కూడా ఒక 10%. అది కూడా చివరిగా మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం అది ఒకటి మిగిలి ఉందండి. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని కరెంట్ అప్డేట్స్తో తీసుకోవాల్సిన అంశాలు కాబట్టి ఈ 10% అనేది మనం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, సో హార్డ్లీ ఇవన్నీ కూడా ఒక 10 క్లాసుల్లో మనకి కంప్లీట్ అవడం జరుగుతుందండి. సో అందువల్ల నేను వీటి గురించి ఇక్కడ డిస్కస్ చేయటం లేదు. మీకు చెప్పిన విధంగానే ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు పాలిటీలో మనకి అప్డేట్స్లో ఒక అంశం కానీ మనం చూసుకుంటే నిపుణ భారత్ మిషన్ అని ఒకటి ఉందండి. నిపుణ భారత్ మిషన్. ఓకే, సో పాలిటీలో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క అంశాన్ని తీసుకోవటం జరిగింది. సో ఈ యొక్క పథకానికి, ఈ నిపుణ భారత్ మిషన్ అనే యొక్క పథకానికి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఆ యొక్క ఆర్టికల్కి ఫస్ట్ ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ గురించి డిస్కస్ చేసి తర్వాత మనం ఈ యొక్క నిపుణ భారత్ అనే ఈ పథకం యొక్క అంశాల గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నిపుణ భారత్ అనేది ఇది ఒక పథకం అండి. ఓకే, సో దేనికి సంబంధించిన పథకం అంటే ఇది విద్యకు సంబంధించినది. దేనికి సంబంధించిన విషయం అండి? విద్యకు సంబంధించిన అంశం. సో మనకి ఆర్టికల్స్లో ప్రాథమిక హక్కులను ఏవైతే చెప్తున్నామో దానిలో ఆర్టికల్ 21A, ఆర్టికల్ 21A అనేది మనకి విద్యా హక్కు గురించి ప్రాథమిక హక్కుగా మనకి ఆర్టికల్ 21A వివరిస్తుంది. ఇది మనకి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా తీసుకురావటం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. ఓకే, సో ఈ అంశాన్ని అనేది తీసుకురావటం జరిగింది. ముందుగా మనం రాజ్యాంగానికి ఈ విద్యకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసి తర్వాత ఈ యొక్క నిపుణ భారత్ మిషన్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ముఖ్యంగా కానీ మనం తెలుసుకుంటే ఆర్టికల్ 39F, ఆర్టికల్ 39F. సో ఇక్కడ 39F అనేది మనకి దేనిలో భాగంగా ఉంటుందండి? ఆదేశిక సూత్రాలు, నిర్దేశిక సూత్రాలు. ఇంగ్లీష్లో మనం దాన్ని ఏమంటామండి? డిపిఎస్పి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఆదేశిక సూత్రాలు అని చెప్తున్నామో ఆదేశిక సూత్రాలు ఇది మనకి రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉందండి? 4వ భాగం. 4వ భాగం. ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ వరకు ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలండి. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఇవి ఉండడం జరిగింది. ఓకే, ఆర్టికల్ 36 to 51. ఓకే, అయితే అసలు ఏముంది ఈ ఆర్టికల్ 39Fకి? ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ నిపుణ భారత్ అనే పథకానికి రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఎందుకంటే ఎగ్జామినర్ స్టాటిక్ మీద కానీ వెళ్తే ఇప్పుడున్న ఈ కార్యక్రమం బేస్ చేసుకొని ఆర్టికల్ 39F మీద అయినా బిట్ అడగవచ్చు, లేదా
కరెంట్ అఫైర్స్లో కానీ తీసుకుంటే స్టాటిక్ సబ్జెక్టులు 39F దానికి అనుగుణంగా అతను ఈ యొక్క పథకం మీదైనా మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. ఇది ఓన్లీ గ్రూప్స్ అనే కాదండి, ఏ ఎగ్జామ్ రాసినా కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఏ ఎగ్జామ్ రాసినా కూడా కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఒకసారి చూద్దామండి అసలు ఏంటి ఆర్టికల్ 39F ఏంటండి. ఆర్టికల్ 39F అంటే ఏంటి? చిన్నపిల్లలు, ఓకే, లేదా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు రాజ్యం కృషి చేయాలి. రాజ్యం కృషి చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి ఆర్టికల్ 39F. సో ఆర్టికల్ 39 అంటే ఏంటి? రాజ్యం అనేది కొన్ని ఆదేశిక సూత్రాలని తప్పనిసరిగా వీటిని మీరు అమలు చేయండి అని చెప్పే వాటిల్లో ఆర్టికల్ 39లో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అంటూ మనం చాలా వివరించామండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆదేశిక సూత్రాల్లో కంప్లీట్గా 39 గురించి తెలుసుకోండి. ఇక్కడ మనకి ఎంత అవసరమో దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో 39Fలో చిన్నపిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు రాజ్యం కృషి చేయాలి అంటే ఎవరైతే బాలబాలికలుగా చిన్నపిల్లలుగా ఉన్నారో వాళ్ళ బాల్యానికి సంబంధించి, అంటే చాలామంది మనం చూస్తూనే ఉంటామండి, చిన్న చిన్న హోటల్లో ఒక 7 years 8 years బాబు కూడా అక్కడ టీ గ్లాసులు కడగటం కానీ, వాళ్ళకి టీ సప్లై చేయటం కానీ ఇటువంటి చేస్తూ ఉంటారండి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని రాజ్యాంగంలో క్లియర్గా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాల్యం అనేది ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఇక్కడ ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనం మనం చెప్పామండి. ఆర్టికల్ 12 ఏంటి? రాజ్యం యొక్క నిర్వచనం. ఇక్కడ రాజ్యం అంటే ప్రభుత్వం. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా పెరిగేందుకు, అదేవిధంగా వాళ్ళ బాల్యాన్ని సంరక్షించేందుకు ఎటువంటి విధి విధానాలు అనేవి ప్రభుత్వం అనేది కృషి చేయాలి. అది ఆర్టికల్ 39F అండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఏం చెప్తుందండి? 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల లోపు బాలబాలికలు అది 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క బాల్యాన్ని సంరక్షించాలి. ఓకే, సో ప్రభుత్వం అనేది బాలబాలికలు 6 సంవత్సరాల లోపు వీళ్ళు ఎలా ఉన్నారో ఈ పిల్లలు వీళ్ళందరినీ రాజ్యమే వాళ్ళని సంరక్షించాలి. మనం రీసెంట్గానే చూసామండి, ఒక 10 days బ్యాక్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే చైత్ర అని ఉందో ఆ అమ్మాయిని ఎలా చేశారో ఆ రాజు అనే వ్యక్తి. సో మనం చూస్తూనే ఉన్నాము. సో అంటే ఇటువంటి జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం అనేది ఆ యొక్క బాలబాలికలకు సంబంధించి వాళ్ళ బాల్యాన్ని ఖచ్చితంగా వీళ్ళు సంరక్షించాలి అనేది మనకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45లో వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 45లోనే ఈ యొక్క బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిర్బంధ ఉచిత విద్యను కూడా ఈ యొక్క నిర్బంధ ఉచిత విద్యను కూడా రాజ్యం అనేది ఉచితంగా వాళ్ళకి అందించాలి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 45 6 సంవత్సరాల లోప బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాల్యాన్ని, అదేవిధంగా వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్యను కూడా అందించేటట్లు రాజ్యం అనేది కృషి చేయాలి. అది మనకు ఆర్టికల్ 45లో వివరించడం జరిగిందండి. ఓకే, సో దీనితో పాటుగా ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు అంటే అర్థం ఏంటండి? ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క ఆదేశిక సూత్రాలని ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి. బట్ ఆ ప్రభుత్వాలు అనేది కంటిన్యూగా నెక్స్ట్ టర్మ్లో కూడా రావాలంటే ఆదేశిక సూత్రాల్లో ఏవైతే వీళ్ళు చెప్పారో ఆ అంశాలన్నీ కూడా ప్రభుత్వాలు కానీ పాటిస్తే ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలకి ఒక నమ్మకం అనేది ఉంటుంది. సో ఇక్కడ చెప్పిన విధంగా కానీ వీళ్ళు ఫాలో అయితే ఆ ప్రభుత్వాల యొక్క మనుగడ కూడా ఉంటుందనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ వీళ్ళు పాటించినా పాటించకపోయినా కూడా మనం ఇక్కడ ఇంకోటండి, ఈ యొక్క ఆర్టికల్ 45 అనేది కూడా మనకి దీనిని ఆర్టికల్ 45 కూడా 86వ రాజ్యాంగ సవరణ చట్టం
2002 ద్వారా ఈ యొక్క 45ని కొన్ని మార్పులు చేసి ఇది వీళ్ళు తీసుకురావటం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఇక ఇది మూడవ అంశం అనుకుందామండి. ఆర్టికల్ 21A ఏంటండి? ఆర్టికల్ 21A అనేది విద్యా హక్కు. ఆర్టికల్ 21Aలో ఏమని రాసి ఉంటుంది? 6 నుంచి 14 సంవత్సరాల లోపల బాల్యబాలికలు ఎవరైతే ఉన్నారో, ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల లోపల బాలబాలికలు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనేది ఉచిత నిర్బంధ విద్యని అందించాలి. ఓకే, సో ఇదేమో ప్రాథమిక హక్కు అండి. ఖచ్చితంగా కూడా 6 నుంచి 14 సంవత్సరాల లోపల బాలబాలికలందరికీ ప్రభుత్వం అనేది ఉచిత విద్యని అందించాలి. ఇది తప్పనిసరిగా కూడా గవర్నమెంట్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ప్రాథమిక హక్కు, ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి రెండు వచ్చేసి మనకి ఆదేశక సూత్రాలు. రైట్, ఆదేశక సూత్రాలు అంటే ప్రభుత్వం దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. బట్ ఇక్కడ ఏదైతే 39F అని చెప్తున్నామో ఇవి కొన్ని ఖచ్చితంగా కూడా చేయాల్సిన అంశాలు అన్నమాట. ఇకపోతే విద్యకు సంబంధించి మనకి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకే, సో ఈ చట్టంలో ఏమని చెప్తుందంటే ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఎవరైతే వెనుకబడి ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి ఈ యొక్క సీట్లలో 25% సీట్లు అనేది వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్కూల్లో 25% ఖచ్చితంగా కూడా ఆ యొక్క పేద విద్యార్థులకి ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పే చట్టమే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకే, సో నేను ప్రీవియస్ చేసిన క్లాసుల్లో కూడా కొంచెం డెప్త్గా అసలు ఆర్టీఈ 2009 అంటే ఏంటనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ చూడండి, చాలా ఇంపార్టెంట్, దీని గురించి తెలుసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఈ నిపుణ భారత్ మిషన్కి ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో వీళ్ళు ఏవైతే చెప్పారో వీటిని బేస్ చేసుకొని ఒక జాతీయ కార్యక్రమాన్ని, అంటే ఇక్కడ నిపుణ భారత్ అనేది ఒక జాతీయ కార్యక్రమం, దీన్ని మన భారత ప్రభుత్వం అనేది తీసుకురావటం జరిగింది. ఓకే, సో ఇది దీని గురించి బేస్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి తెలుసుకొని ఉండాలి. NIPUN నిపుణ్, దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ with understanding and numeracy. Okay, once again repeat. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. దీని అర్థం ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చదవడము, రీడింగ్ అంటే చదవడం, విత్ అండర్స్టాండింగ్ ఆ చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, న్యూమరసీ అంటే సంఖ్యాశాస్త్రం, న్యూమరసీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇక్కడ ప్రాథమిక గణితంలో పిల్లలకి నైపుణ్యాన్ని పెంపొందించడం, ప్రాథమిక గణితంలో పిల్లలకి నైపుణ్యాన్ని తీసుకురావటం. ఓకే, సో నిపుణ్ మెయిన్గా దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే జూలై ప్రవేశపెట్టిందండి, జూలై 2021
మంత్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఎగ్జామినర్ కానీ ఒకవేళ బిట్ ఫామ్ చేయాలనుకుంటే ఏదైతే ఈ జూలై 2021 అని చెప్తున్నామో ఇక్కడ భారత విద్యా మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో ఈ జూలైలోనే పాత వ్యక్తి పోయి మళ్ళీ కొత్త వ్యక్తి రావడం జరిగిందండి. ఓకే, సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నిపుణ్ భారత్ అనే దాన్ని జూలై 2021 ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రవేశపెట్టినప్పటికీ భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఓకే, సో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? భారత విద్యా మంత్రిత్వ శాఖ. సో అప్పుడు ఈ విద్యా మంత్రిత్వ శాఖగా ఉన్న వ్యక్తి పేరేంటంటే రమేష్ పోఖ్రియాల్. ఇతనికి ఒక పెన్ నేమ్ కూడా ఉందండి, గుర్తుంచుకోండి ఎందుకైనా మంచిది. పెన్ నేమ్ అండి నిశాంక్. ఇదేంటంటే ఇతని పెన్ నేమ్. ఓకే, సో నిపుణ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారండి? రమేష్ పోఖ్రియాల్. ఓకే, సో ఇది జూలై 2021 ఇతను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. 7th జూలై 2021 ఇతని ప్లేస్లో రమేష్ పోఖ్రియాల్ అనే ప్లేస్లో వేరే విద్యాశాఖ మంత్రి వచ్చారండి. అతని పేరు ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, ప్రస్తుతము కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్. బట్ నిపుణ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇది అంటే 7వ తేదీ కంటే ముందు ప్రవేశపెట్టారండి. సో ఆ రోజుకున్న విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఎగ్జామ్లో ఇలా కూడా బిట్ అడగొచ్చండి. నిపుణ్ పథకాన్ని, నిపుణ్ భారత్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు? ఏ రమేష్ పోఖ్రియాల్, బి ధర్మేంద్ర ప్రధాన్, సి నరేంద్ర తోమర్, డి వేరే వాళ్ళు ఎవరినైనా ఇవ్వచ్చండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ జూలై అనే కానీ మీరు గుర్తుపెట్టుకుంటే డేట్ కూడా గుర్తుండాలండి. 7th జూలైన ఇతను ఈ యొక్క శాఖకి మంత్రిత్వగా రావడం జరిగిందండి. ఓకే, సో ఇది ఈ యొక్క నిపుణులకు సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇది ఒక జాతీయ కార్యక్రమం అండి. ఈ నిపుణ్ అనేది జాతీయ విద్యా కార్యక్రమం. ఇది ఎందుకు తీసుకొచ్చారనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఇంకొకటి ఈ యొక్క నిపుణ్ భారత్ మిషన్ అనేది అమలు చేసే డిపార్ట్మెంట్ వచ్చేసి దీనిని ఎవరు అమలు చేస్తారయ్యా అంటే ఈ పథకాన్ని, నిపుణ్ పథకాన్ని అమలు చేస్తున్న విభాగం ఏదంటే జాతీయ, ఇది కూడా అడుగుతారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాతీయ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం. అక్షరాస్యత విభాగం. ఓకే, సో ఈ నిపుణ్ అనే దాన్ని ఏ విభాగం వాళ్ళు అమలు చేస్తున్నారంటే జాతీయ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం వారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయటం జరుగుతుంది. ఓకే, సో కంప్లీట్గా ఈ పథకంలో ఉన్న అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, ఓకే, సో ఇది మనకి ఒక చిన్న అంశం కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉందండి. జాతీయ విద్యా విధానం 2020 జాతీయ విద్యా విధానం 2020లో ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ విద్యా విధానంలో భాగంగా ఈ నిపుణ అనే దానిని వీళ్ళు తీసుకురావటం జరిగింది. సో ఏ విద్యా విధానం ప్రకారం నిపుణ భారత్ మిషన్ని ప్రవేశపెట్టడం జరిగింది? సో జాతీయ విద్యా విధానం 2020, జాతీయ విద్యా విధానం 1986, ఇట్లా ఏవో ఒక 4 ఇచ్చేసి అడగటం కూడా జరుగుతుందండి. ఓకే, సో దీనికంటే ముందుగా అంటే ఇది కొత్తగా వచ్చిందండి 2020 అనేది. దీనికంటే ముందుగా ఏముందంటే జాతీయ విద్యా విధానం 1986. ఓకే, సో
2020 కంటే ముందు అంటే దాదాపుగా 34 సంవత్సరాల క్రితం ఇది జాతీయ విద్యా విధానం ప్లేస్లో ఈ యొక్క జాతీయ విద్యా విధానం ప్లేస్లో మనకు ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చింది 2020 విధానం. ఈ యొక్క జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ యొక్క పథకాన్ని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఈ పథకంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దామండి. 3 నుంచి 9 సంవత్సరాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే 3 నుంచి 9 సంవత్సరాలలో పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏజ్ కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ముఖ్యంగా అయిన అంశాలు 3 నుంచి 9 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించడం. ఓకే, సో ప్రాథమిక అక్షరాస్యత, అదేవిధంగా ప్రాథమిక గణితంలో వీళ్ళకి నైపుణ్యాలను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కానీ చూసుకుంటే 2026, 2027 సంవత్సరానికల్లా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 2026, 2027 సంవత్సరానికల్లా దేశంలోని పిల్లలందరూ పిల్లలు అందరూ చదవడం, రాయడం, నెక్స్ట్ ప్రాథమిక గణితంలో నైపుణ్యం పెంపొందించుకోవటం అంటే ఎవరు ఆ విద్యార్థులు అంటే 3వ తరగతి కంప్లీట్ అయ్యేసరికి 2026, 27 సంవత్సరంలో ఆ టైంకి 3వ తరగతి ఎవరైతే కంప్లీట్ అవుతారో ఆ పిల్లలందరూ కూడా మంచిగా చదవాలి, అదేవిధంగా రాయాలి, ప్రాథమిక గణితంలో మంచి నైపుణ్యాలు పెంపొందించేటట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో వీళ్ళు తీసుకురావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుంది ఎవరు అంటే ఏ స్థాయిలో ఉందంటే మనం ఆల్రెడీ చెప్పాము. ఈ పథకాన్ని అమలు చేస్తుంది జాతీయ పాఠశాల విద్య, అదేవిధంగా అక్షరాస్యత విభాగం వాళ్ళు ఈ యొక్క పథకాన్ని అమలు చేయటం జరుగుతుంది. ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఒక 5 అంచెల అనేది ఇక్కడ ఉందండి. 5 అంచెల స్థాయి. 5 అంచెల స్థాయిలో ఈ పథకాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మొదటిది వచ్చేసి కేంద్ర స్థాయి, నెక్స్ట్ రాష్ట్ర స్థాయి, నెక్స్ట్ జిల్లా స్థాయి, 4th వన్ వచ్చేసి బ్లాక్ స్థాయి. బ్లాక్ స్థాయి అంటే అదే మన మండల స్థాయి అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాల స్థాయి. అర్థమవుతుందండి. ఈ యొక్క పథకాన్ని ముఖ్యంగా 5 అంచెల స్థాయిలో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి, పాఠశాల స్థాయి. సో దీన్ని మొత్తంగా ఈ యొక్క 5 అంచెల్లో ఈ యొక్క పథకాన్ని అమలు పరుస్తుంది ఎవరయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చిందండి. అదే సమగ్ర శిక్ష. ఈ పథకం ద్వారా సమగ్ర శిక్ష అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాలలో అదేవిధంగా అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ యొక్క సమగ్ర శిక్ష పథకం ద్వారా ఈ యొక్క కేంద్ర స్థాయి నుంచి ఈ యొక్క 5 స్థాయిల్లో వీళ్ళు యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందండి. సో కన్ఫ్యూజ్ అవుద్దండి. సమగ్ర శిక్ష అనేది జాతీయ ప్రాయోజిత ఒక పథకం అండి. ఓకే, సో ఈ పథకం ద్వారా వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పింది ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ అండి. జాతీయ పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం అనేది డిపార్ట్మెంట్. ఓకే, సో ఇక్కడ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ యొక్క సమగ్ర శిక్ష అనే పథకం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ ఉన్న వాటికి పేర్లు మార్చి వాళ్ళు ఏదో అడావిడి చేస్తున్నారే తప్ప ఇక్కడ కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏం లేదండి. ఈ సమగ్ర శిక్షని ఒక 3 పథకాలని జాయిన్ చేసి వీళ్ళు సమగ్ర శిక్షగా తీసుకురావటం జరిగిందండి. ఓకే, సో ఆ 3 పథకాలు ఏందో కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి.
మనకి ఇంకోటండి, జాతీయ విద్యా విధానం 2020 కూడా నేను ఆల్రెడీ ఒక క్లాస్ చేశానండి. ఈ యొక్క విద్యా విధానం వల్ల ఉపయోగాలు ఏముంటాయి, తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క నూతన విద్యా విధానం అంటే ఈ జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయాలా, అన్ని రాష్ట్రాలు కూడా చేయాలా వద్దా, రాజ్యాంగంలో దీని గురించి ఏమని వివరించారు, అవన్నీ కూడా నేను మన యొక్క వీడియోస్లో చూడండి అండి. మీరు ఒక క్లాస్ ఉంటుంది, ఎందుకైనా ఉపయోగం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సమగ్ర శిక్ష అని ఏదైతే చెప్తున్నానో దీనికంటే ముందు ఒక 3 పథకాలని ఇతను యాడ్ చేసి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వశిక్ష అభియాన్, నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుల విద్యా పథకాలు. ఓకే, సో ఈ 3 పథకాలని కలిపి వీళ్ళు సమగ్ర శిక్ష అనే పేరు తీసుకురావటం జరిగింది. సో ఈ సమగ్ర శిక్షలో భాగంగానే ఈ 5 అంచెల్లో ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మెయిన్గా ఈ నిపుణ్ అనే పథకం ద్వారా వీళ్ళు ఏమి కృషి చేయాలనుకుంటున్నారంటే, సో మొట్టమొదటి దీని యొక్క కృషి ఏంటి, అసలు ఈ పథకం యొక్క కృషి ఏంటంటే, మొదట వచ్చేసి పిల్లలందరికీ మంచి విద్యను అందించడం, మంచి విద్యను అందించడం. నెక్స్ట్ వన్, ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులకి నైపుణ్యాన్ని అంటే వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉపాధ్యాయులు సామర్థ్యం పెంపొందించడం. అర్థమవుతుందా? ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్, ఉపాధ్యాయులు కానీ అంటే టీచర్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ, ఉపాధ్యాయులు అదేవిధంగా పిల్లలు వీళ్ళ యొక్క సామర్థ్యాలను పెంచుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం అనుగుణంగా ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే కొత్త కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవాలంటే వీళ్ళకి టీచర్స్కైనా అంటే ఉపాధ్యాయులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఆ శిక్షణకు సంబంధించిన పరికరాలు అంటే ఆ కొత్త కొత్త మిషన్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళకి అందించేటట్లు ఉండాలి. ఓకే, సో రీసెంట్గానే అంటే ప్రజెంట్ ఇప్పుడు కానీ మనం మాట్లాడుకుంటే, సో ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటండి, ఏఐ అంటారండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ అని ఇంకోటి ఉంటుందండి, మిషన్ లెర్నింగ్. ఓకే, సో ఇవి ప్రజెంట్ ఈ యొక్క టెక్నాలజీలో ఈ సాఫ్ట్వేర్లో కానీ వీటిలో ప్రజెంట్ ఇవి అప్డేట్స్ కాబట్టి వీటి గురించి ప్రీవియస్ అంటే పాత వాళ్ళకి తెలియదు కాబట్టి, సో ఇటువంటివి కానీ ఉపాధ్యాయులు నేర్చుకోవాలంటే వీటి గురించి తెలియాలంటే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటుందో ఆ శిక్షణా పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అందించేటట్లు చూడాల్సిన బాధ్యత ఉందండి. ఓకే, సో నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇప్పుడు విద్యార్థులు ఏదైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేశారో, ఓకే, సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి ఆ ఎక్స్పెరిమెంట్లో నిజంగా ఎంత నేర్చుకున్నాడు, అతనికి నిజంగా ఎక్స్పెరిమెంట్ వచ్చిందా అనే దాన్ని ఈ యొక్క టీచర్స్ అనేవాళ్ళు పరిశీలించాలండి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము. జీనార్ డయోడ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుందామండి. ఎక్స్పెరిమెంట్ జీనార్ డయోడ్. ఓకే, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది ఒక స్టూడెంట్ చేత చేయించాడు అనుకుందామండి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నిజంగా ఆ స్టూడెంట్కి ఆ ఎక్స్పెరిమెంట్లో ఎంతవరకు అర్థమైంది అంటే ఒక ఎగ్జాంపుల్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఏదైతే మనం ఫ్యాన్ ఉందో, ఏదైతే మనం ఫ్యాన్ తీసుకుంటున్నామో, ఓకే, ఈ ఫ్యాను
ఏదో ఒక గోడకి ఏదో కట్టేస్తుంది అనుకుందామండి. మీరు అబ్జర్వ్ కానీ చేస్తుంటే దీనికి ఒక రెగ్యులేటర్ అనేది ఉంటుంది. 1, 2, 3, 4 అనే పాయింట్స్ ఉంటాయండి. ఓకే, మీరు 1 దగ్గర కానీ ఆ రెగ్యులేటర్ని టర్న్ చేస్తే కాన్స్టెంట్గా ఒకటే స్పీడ్ తోట తిరుగుతూ ఉంటుంది. అదే 2 దగ్గరికి వెళ్తే కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి కొంచెం ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది. నెక్స్ట్ 3, 4 దగ్గరికి వచ్చేసరికి హై స్పీడ్ తోటి మంచిగా మనకి గాలి ఇస్తుందండి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైతే ఇక్కడ ఇది చేంజ్ చేస్తూ ఉన్నామో ఎలా ఇది అంత కాన్స్టెంట్గా మనం 1 నుంచి 2కి మార్చగానే వేగం పెంచుకొని గాలిని ఇస్తుంది అనేది మనం తెలుసుకోండి. సో వీటిల్లో ఒక పాయింట్ వచ్చేసి జీనార్ డయోడ్, అంటే దాని ఈక్విప్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ జీనార్ డయోడ్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, ఈ జీనార్ డయోడ్ అనేది సింబల్ ఇలా ఉంటుంది. అంటే మెయిన్గా ఇక్కడ ఉద్దేశం ఏంటి, మనం ఎప్పుడైతే ఏ సర్క్యూట్కైనా లేదా ఏ ఎక్విప్మెంట్కైనా మనం ఇచ్చే పవర్ అనేది ఇలా ఉంటుందండి. మనం ఇచ్చే పవర్ అనేది, ఇది కొంచెం ఇంజనీరింగ్కి సంబంధించిన అంశం అండి, జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇక్కడ 0 అనుకోండి, ఇది +5 వోల్ట్స్, ఇది -5 వోల్ట్స్ అనుకోండి. టోటల్గా ఎంత వోల్టేజ్ ఉందండి, ఇది 10 వోల్టేజ్. ఓకే, సో మనం ఈ ఫ్యాన్కి సపోజ్ 10 వోల్ట్స్ కానీ మనం సప్లై ఇస్తుంటే సో ఫైనల్గా ఎలా రావాలి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టార్టింగ్లో 0 వోల్ట్స్ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆగుంది అనుకుందాం. తర్వాత నేను ఇంక్రీజ్ చేశానండి, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 4 వోల్ట్స్, అంటే నేను 2 వోల్ట్స్ పెంచగానే ఫ్యాన్ ఒక రకంగా తిరుగుతుంది. ఏమంటే 3కి వెళ్ళగానే ఇంకో రకంగా, 4కి వెళ్ళగానే ఇంకో, అంటే ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది దీనికి అప్లై చేయటం లేదు కాబట్టి సో ఫ్యాన్ అనేది అట్లా స్పీడ్ అయ్యి స్లో అయ్యి స్పీడ్ అయ్యి స్లో అయ్యి తిరుగుతూ ఉంటుందండి. మనం ఏం చేయాలి, ఈ యొక్క డయోడ్ని, ఈ యొక్క జీనార్ డయోడ్ అనేదాన్ని మనం యూజ్ చేసుకొని ఈ డయోడ్ ఏం చేస్తుందంటే ఇలా 0, 1 వోల్ట్, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్ అని ఇంక్రీజ్ అవుతూ ఉందో దాన్ని కంప్లీట్గా కూడా ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఒక కాన్స్టెంట్గా తీసుకుంటుందండి. ఇది ఒక 6 వోల్ట్స్ అనుకుందాం అనుకోండి. సో ఇది ఇంతకుముందు ఇక్కడ తీసుకున్న 0 వోల్ట్స్ అండి. ఇది 6 వోల్ట్స్ దగ్గర, సరే మనం 10 వోల్ట్స్ అంటున్నాం కాబట్టి ఒక 6 వోల్ట్స్ దగ్గర కాన్స్టెంట్గా ఉందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా ఈ 6 వోల్ట్స్ కంటిన్యూగా ఉంది. 7కి వెళ్ళటమో 5, 3, 2 అంటే లేదండి, కాన్స్టెంట్గా 6 వోల్ట్స్ ఇక్కడ అప్లై చేయటం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఫ్యాన్ అనేది ఒక కన్స్టెంట్గా, అంటే అటు ఇటు తిరగకుండా కాన్స్టెంట్గా ఇది ఫ్యాన్ అనేది ఒకే స్పీడ్తో తిరగటం జరుగుతుంది. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడికి నిజంగా ఎంతవరకు అర్థమైంది, ఎలా చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ ఎటువంటి రిపల్స్ లేకుండా, ఎటువంటి ఇంక్రీజ్ డిక్రీజ్ లేకుండా కాన్స్టెంట్గా వోల్టేజ్ దీనికి అప్లై చేస్తుంది అనేది పిల్లల దగ్గర నుంచి ఎంత సామర్థ్యంగా వీళ్ళు నేర్చుకున్నారనేది మనం తెలుసుకోవాలండి. ఓకే, సో నిపుణ్ దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క వీళ్ళు కృషి చేయాల్సిన 4 విద్యార్థులు చదవటం, అది రాయటం, ఆ చదివి రాసిన తర్వాత ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్లో నిజంగా ఎంతవరకు పిల్లలకు అర్థమయ్యిందనేది మనం ఇక్కడ తీసుకోవటం జరుగుతుందండి. ఇది ఈ యొక్క నిపుణ భారత్ మిషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో దీనితో పాటు ఇంకా 1-2 అంశాలు ఉన్నాయండి, అవి కూడా ఒకవేళ అడుగుతారేమో, వాటిని కూడా మనం తెలుసుకుంటే మంచిదండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు అందరికి తెలిసిన అంశమేనండి, ఎన్సిఈఆర్టీ. ఇది మనకి ఆర్టికల్ 12 చెప్పేటప్పుడు రాజ్యం యొక్క నిర్వచనంలో ఎన్సిఈఆర్టీ అనేది రాజ్యం కిందకు వస్తుందా రాదా అనే కేసు కూడా మనం వివరించడం జరిగిందండి. ఓకే, సో మనకి రాజ్యాంగంలో ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేట్లో ఉంటే మనం దాని గురించి వివరించడం జరుగుతుందండి. ఓకే, సో ఇది ఒక అటానమస్ బాడీ అండి. ఓకే, సో అటానమస్ అంటే అందరికీ తెలిసిన అంశమే కాబట్టి మనం దాని గురించి వివరించట్లేదు. సో ఎన్సిఈఆర్టీ అనేది ఒక అటానమస్ బాడీ. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. ఒకసారి తెలుగులో కానీ చూసుకుంటే జాతీయ ఎడ్యుకేషనల్ అంటే విద్య, రీసెర్చ్ అంటే పరిశోధన, ట్రైనింగ్ అంటే శిక్షణ మండలి.
ఓకేనా. ఎన్సిఈఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఇది 1961లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. ఇయర్స్ కూడా కొన్నిట్లో గుర్తుంచుకోవాలండి మీరు. 1961లో ఎన్సిఆర్టీని తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు మనం ఉన్న అంశానికి సంబంధం ఏంటంటే ఈ ఎన్సిఆర్టీ అనేది నిష్ఠ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందండి. ఈ నిష్ఠ యొక్క ఉపయోగం ఏంటంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సామర్థ్యాన్ని పెంపొందించే ఒక పథకాన్ని ఎన్సిఆర్టీ తీసుకురావటం జరిగిందండి. ఓకే, సో పథకం పేరేంటండి? నిష్ఠ. NISHTHA నిష్ఠ. ఓకే, సో నిష్ఠ అంటే అర్థమైందండి. ఇక్కడ ఉపాధ్యాయుల్లో వాళ్ళ సామర్థ్యాన్ని సంపూర్ణంగా పెంపొందించే ఒక పథకాన్ని ఎన్సిఆర్టీ తీసుకురావటం జరిగింది. దీని ఫుల్ ఫామ్ కూడా అడుగుతారండి, గుర్తుంచుకోండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ఎస్ అంటే స్కూల్ హెడ్స్ and teachers National Initiative for School Heads and Teachers Holistic అంటే అర్థం ఏంటండి? సంపూర్ణమైన. హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, నిష్ఠ అంటే ఉపాధ్యాయుల్లో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే పథకము. నిష్ఠ అనే పథకాన్ని ఎవరి ద్వారా వచ్చిందని అడుగుతారని గుర్తుంచుకొని ఎన్సిఆర్టీ యొక్క పథకాన్ని తీసుకురావటం జరిగింది. వీటికి ఈ ఉపాధ్యాయులందరికీ వీటిల్లో అంటే ఈ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ అంటే అందరికీ సంపూర్ణమైన ఈ యొక్క నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఒక పథకాన్ని వీళ్ళు తీసుకోవటం జరిగింది. ఆ పథకాన్ని FLN అంటారండి. FLN ఎన్సిఆర్టీ నిష్ఠాన్ని తీసుకొచ్చింది. ఈ నిష్ఠాలో వీళ్ళకి ఈ యొక్క కొత్త టెక్నాలజీ అంతా నేర్పించడం కోసం ఒక ఫౌండేషనల్ పథకాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఆ పథకం పేరే FLN. సో FLN అంటే ఫౌండేషనల్ L అంటే లిటరసీ, N అంటే న్యూమరసీ. ఓకే, ఈ FLN అనే పథకం ద్వారా 2021 సంవత్సరంలో దాదాపుగా 25 లక్షల మంది 25 లక్షలు ఉపాధ్యాయులకి 25 లక్షల మంది ఉపాధ్యాయులకి ఈ యొక్క ప్రాథమిక గణితము అదేవిధంగా ప్రాథమిక అక్షరాస్యతలో వీళ్ళకి నైపుణ్యం పెంపొందించాలని ఈ యొక్క పథకంలో చెప్పడం జరిగింది. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఎన్సిఆర్టీ ప్రవేశపెట్టిన పథకం పేరు నిష్ఠ. ఈ యొక్క నిష్ఠాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రవేశపెట్టిన ది FLN ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. సో FLN పథకం ద్వారా దేశంలో 2021 సంవత్సరంలో ఎంతమంది ఉపాధ్యాయులకు ఈ యొక్క శిక్షణా తరగతులని ఇవ్వడం జరిగిందని అడుగుతారండి. మొత్తం 25 లక్షలు. ఓకే, సో ఇది మనకి ముఖ్యంగా ఆదేశక సూత్రాల్లో కానీ లేదా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 మీద ఉన్న ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే.